ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బీసీ నేత ఆర్ కృష్ణపై దుష్ప్రచారాలు సహించేది లేదని నిరుద్యోగ జేఏసీ హెచ్చరిక. ఆప్కో స్కామ్ పై విచారణకు ఆదేశించండి. సీఎం జగన్ కు మాజీ మంత్రి విజ్ఞప్తి. టీడీపీపై విశాఖ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు. క్షమాపణ చెప్పడంతో సద్దుమణిగిన రాజకీయ దుమారం. గూడూరులో వామపక్షాల నిరసన. పెరుగుతున్న ధరలపై ఇక వివరాల్లోకి వెళ్తే బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణపై దుష్ప్రచారాలు చేస్తే సహించేది లేదని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్ హెచ్చరించారు. హైదరాబాద్ ఎస్ఎస్ఎస్లో బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 40 ఏళ్లుగా బీసీల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్న ఆర్ కృష్ణపై కొంతమంది బీసీ సంఘాలు కులాల పేరుతో సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా తన జీవితాన్ని దారపోసిన కృష్ణయ్యపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. తన సొంత ఆస్తిని 25 ఎకరాలు బీసీ సంఘానికి కేటాయించిన గొప్ప నేతని కొనియాడారు. బీజేపీ వాళ్ళకి కనిపించడం లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు ఆర్ కృష్ణ గారు, అదేవిధంగా ఒక రామకృష్ణ, మల్లేష్ యాదవ్, గొరిగం మల్లేష్ యాదవ్ గారు సుప్రీంకోర్టులో బీసీల జనగణన లెక్కలు కులాల వారిగా తీయాలని చెప్పి కోర్టులో కేసు వేస్తే ప్రధానమంత్రి గారిని మన సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బీసీలు ఈ విధంగా కోర్టులో కేసేశారు, మీ యొక్క మాటలు చెప్పాల్సిన బాధ్యత. అందుకనే బీసీల లెక్కలు తీసావా లేకపోతే మీ బీజేపీ పార్టీకి ఓటేయమన్నాను తప్ప ఈటల రాజేందర్ని ఓడించండి అని ఎక్కడ కూడా చెప్పలేదు ఆర్ కృష్ణ. గిల్లు శ్రీను టీఆర్ఎస్ పార్టీని గెలిపించమని ఎక్కడ కూడా చెప్పలేదు ఆర్ కృష్ణ. ఎవరికి కూడా తొత్తు కాదు. రెండు నా కల్లే. ఏ పార్టీ కూడా నేను సపోర్ట్ చేయను. కానీ ఈటల రాజేందర్ ప్రజల మనిషి, ప్రజలలో ఉన్నటువంటి గుండె చప్పుడు. నీ బీజేపీ పువ్వు గుర్తు పెట్టుకుంటే ఓట్లు పడతాయని ఆలోచన కాదు. ఆయన ఒక్కడు ఆయన నిలబెడితే, ఇండిపెండెంట్ గా నిలబెడితే కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచే సత్తా ఈటల రాజేందర్ ఉందన్న సంగతి మీ బీజేపీ పార్టీ వర్గాలు మర్చిపోవాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. గిల్లు శ్రీను ఏదో పార్టీ నుంచి నిలబడ్డాడు కావచ్చు, మేము గిల్లి శ్రీను సపోర్ట్ చేయలేదు. అది వాళ్ళు పేపర్ వాళ్ళు రాసుకుంటే, టీఆర్ఎస్ పార్టీ పేపర్ వాళ్ళు రాసుకుంటే అది ఆర్టిస్టే తప్పు కాదు. ఇలా రాజ్ న్యూస్ కూడా కొన్ని ఛానల్లో చూపిస్తుంది. అది నేను రాజ్ న్యూస్ తప్పంటలేను. ప్రజల గొంతుగా ఇవ్వాల్సిన బాధ్యత రాజ్ న్యూస్ మీద ఉంది. ఎవరో చెప్పిన కాకమ్మ మాటలు చెప్తే మీరు ప్రచారం ఆర్టిస్టులను బదనాం చేసే ప్రయత్నం చేస్తే మీపై మిలిటెంట్ ఉద్యమాలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ ఆర్ కృష్ణ మీద మరొకసారి తిరుగుబాటు మాటలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే మీపై తిరుగుబాటు చేసే. ఒక ముఖ్యమంత్రి సిఐడిని విచారణ చేయాలని ఆదేశిస్తే ఒక ప్రభుత్వ సలహాదారుడు ఆ విచారణ జరగకుండా సిఐడిని నియంత్రించడం ఏంటని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ కు తెలియకుండా ప్రభుత్వ సలహాదారుడు, ఆప్కో చైర్మన్, సిఐడి అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక పక్క విచారణ జరుగుతుండగానే మరో పక్క ఆప్కో మాజీ చైర్మన్ 21 కోట్లు డ్రా చేయాలని చూస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్కో అవినీతిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. అంటే వీళ్ళు ఎక్కడో బయట 2000 మీకు అమ్మడం కాదు, మేము నేసే చీరలు మీరు స్థానిక శాసనసభ్యుడు సీఎం గారు రాశారు. సిబిఐ ఎంక్వైరీ అండి. సీఎం గారు ఎమ్మెల్యే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద సీఎం సెక్రటరీ ప్రిన్సిపల్ కేసు రిజిస్టర్ చేసి
3 ఇన్కమ్ ట్యాక్స్ 5 సంవత్సరాల నుంచి 4 తొందరగా మీరు ఎంక్వైరీ పూర్తి చేసి పవర్ మిల్స్ నుంచి ఏ ప్రాపర్టీస్ అయితే తాకట్టు పెట్టి మొత్తం తీసుకున్నారో డబ్బులు ఈ కొనుగోలు చేసిన బట్ట ఏదైతే ఉందో ఓపెన్ చేయండి. సొసైటీస్ అన్ని చూడండి. ఈ సొసైటీస్ ఏమైందో చూడాలి. జరుగుతా ఉన్నా కూడా ఇది సీఎం సెక్రటరీ రాసింది. ఎక్కడ ట్రాన్సాక్షన్ పూర్తి బ్యాంక్ ట్రాన్సాక్షన్ నేను ఏచ్చు అనే డీటెయిల్ ఎంక్వైరీ ఎర్లీ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ప్రాసిక్యూట్ ది కన్సర్న్ రిప్లై రాశాడు. 8/7/2019 ధైర్యం చేయలేకపోతే నేనే మాజీ చైర్మన్ పోయి ముఖ్యమంత్రి గారితో లోపాయికారి ఒప్పందం లేదు, సీఎం గారితో 100% నేను స్టే తెచ్చుకున్నానంటే మళ్ళీ ఆయన ఏసీబీ ఎంక్వైరీ చేసినాడు. దానికి చెప్పగలను. తర్వాత సీఎం గారు మళ్ళీ స్టే వచ్చిందంటే ఇవన్నీ తెలుసుకొని ఎంక్వైరీ చేసినాడు. ఖచ్చితంగా కోర్టు పోతే కోర్టు మీరు అరెస్ట్ చేయొద్దు, చేసుకోండి అని చెప్పి రాబట్టుకొని ఆ నేపథ్యంలో భాగంగానే ఈ సొమ్ములు చేరాలి అని సిఐడి వాళ్ళు రాజీ కాజీపేటలో ఉన్న సమాచారం ఆప్కో మాజీ చైర్మన్ మీద రైడ్ చేసి అజయ్ కల్లాం గారు ఆయన అడ్వైజర్ గా ఉన్నాడు. ఆయన ఒక ఈ సబ్జెక్ట్ చూడండి 25 లక్షలు 20-30 లక్షలు పాత నోట్లు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వెలికి తీయాలని ఉన్నాడు కానీ తీసుకోవడం జరిగింది. సలహాదారుల్లో ఎవరో మరి ఏమైంది ఆయన సీఎం గారికి ఏం చెప్తున్నారో అక్కడ అధికారులకు ఏం చెప్తున్నారో ఏమో తెలియదు కానీ ఏం జరగల. మరి ఇవన్నీ సీఎం దృష్టికి క్లియర్ కట్ గా ప్రభుత్వం ఉన్నాయి. వైసీపీ నాయకుల దీక్షపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన వివరణ ఇచ్చారు. ఏపీ సీఎం వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ పై ప్రతిపక్ష పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెంది అలా మాట్లాడానని దీనికి వివరణ ఇస్తూ మీడియా సాక్షిగా క్షమాపణ కోరుతున్నట్లు చెప్పారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసే మనస్తత్వం తనది కాదని, తమ పార్టీ అధినేతపై చేసిన వ్యాఖ్యలను భరించలేక తాను కూడా అలా మాట్లాడినట్టు వివరణ ఇచ్చారు. దీంతో ఎంపీ చేసిన వ్యాఖ్యలపై రేగిన దుమారం సద్దుమణిగింది. మీటింగ్లో మాట్లాడడం జరిగింది. దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను వాడిన పదాలకి నేను క్షమాపణ కోరుతున్నా మీ అందరి తరఫున నా తరఫున మీ అందరికి కూడా. ఎందుకంటే నా లైఫ్లో ఇప్పుడు కూడా నా నోట్లోంచి ఒక తప్పు మాట అనేది నాతో మాట్లాడటం జరగలేదు ఇంతవరకు. కానీ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్థాయిలో ఉన్న పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక మంచి మనిషి, 10 మందికి ఇవాళ ఎంతోమంది పేదలకి కరోనా టైంలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇన్ని పథకాలు ఇస్తున్న వ్యక్తిని పట్టుకుని అనరాని మాటలు ఆయన తల్లిని కూడా మాట్లాడి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి భార్య ఆవిడని కూడా మాట్లాడటంతో కొంచెం మనసు బాధ కలిగింది. ఆయన మా నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాయకుడు. అటువంటి ఒక మంచి వ్యక్తిని ఉద్దేశించి తప్పుడు మాట్లాడటం వలన ఆ బాధలో, ఆ కోపంలో, ఆ ఉద్రేకంలో, ఆవేశంలో కొన్ని నేను కూడా తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది. నా క్యారెక్టర్ అది కాదు, నా మనిషిని అటువంటి వ్యక్తిని కాదు. కానీ ఆ సందర్భంలో తెలియకుండానే నా నోట్లోంచి అటువంటి మాటలు, వాళ్ళు ఉచ్చరించిన మాటలు నేను కూడా ఉచ్చరించడం జరిగింది. కాబట్టి దయచేసి పాత్రికేయ మిత్రులందరూ కూడా ఆ మాట్లాడిన మాటలకి క్షమించవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా, ప్రజలందరూ కూడా వేడుకుంటూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సిన మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పెంచిన ధరలను తగ్గించాలని, లేని ఏళ్ల దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సిపిఎం కార్యదర్శి మణి హెచ్చరించారు. పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. లాక్డౌన్తో ప్రజలంతా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ధరలు విపరీతంగా పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలు జరుగుతున్నాయి. ఎందుకనంటే డీజిల్, పెట్రోల్ ధరలు, కూరగాయల ధరలు, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినాయి. దీనికి కేంద్ర గవర్నమెంటే జవాబు చెప్పాల్సిందిగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు అనేక సార్లు కరోనా వచ్చి మూడు సంవత్సరాల పాటు ప్రజలందరూ ఇళ్లల్లో ఉండి జీవించడమే కష్టంగా ఉన్న ఈ తరుణంలో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల్ని నడ్డు కొడుతున్నారు. మీరు ఎలక్షన్లోకి వచ్చేటప్పుడు మేము పెట్రోల్ వేస్తాం, డీజిల్ వేస్తాం. లేటెస్ట్గా ఈరోజు వార్తల ప్రకారం ఆయన గ్యాస్ ధర కూడా పెంచుతాడంట, ఇంకా 200 పెంచుతాడంట. ఇప్పటికే 1000 రూపాయల గ్యాస్ ధర రాబోయే దినాల్లో ఎంత ఉంటుందో మనం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి సోదరులారా, మేమందరమే బీజేపీకి హెచ్చరిక చేస్తున్నాం. మీరందరూ వెంటనే ధరలు తగ్గించి ఈ ప్రైవేట్ కంపెనీలకి ధరలు చేసిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. కావున రాబోయే పోరాటాలకి
మీరే జవాబు చెప్పాల్సిందిగా. కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రొద్దుటూరులో పలు విద్యాసంస్థల విద్యార్థులకు పోలీసుల ఆయుధాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ నరసింహారెడ్డి, బాంబు స్క్వాడ్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు, బ్లూ కోట్ సిబ్బంది పాల్గొన్నారు. వేసుకోరా షర్ట్ బాగా కట్టుకో కనుకోరా. ఈరోజు మా ఎస్పీ సార్ గారి ఆదేశానుసారం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ పొద్దుటూరు పట్టణం నందు ఉన్న కళాశాల ప్లస్ ఈ స్కూల్ విద్యార్థులందరికీ పోలీస్ స్టేషన్లలో పోలీసు వారు ఉపయోగించే ఈ ఆయుధాల గురించి ప్లస్ ఈ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ గురించి ప్లస్ ఈ నేరస్థలంలో నేరస్తులను పట్టుకోవడానికి పోలీస్ జాగీలాలు ఏ విధంగా పనిచేస్తాయని వాళ్ళకు విడమర్చి చెప్పడానికి ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులు కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి టౌన్లోని కళాశాల ప్లస్ స్కూల్ విద్యార్థులందరూ రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆయుధాలు ఏ విధంగా దానిని ఉపయోగిస్తారో విడమర్చి వాళ్ళకు తెలపడం జరిగింది. ప్లస్ ఈ కమ్యూనికేషన్ సెట్లో కూడా స్టేషన్ నుంచి వచ్చే స్టేషన్కి ఏ విధంగా మనకేంటంటే ఈ బై ఫోన్ ద్వారా కాకుండా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేదానికి స్టేషన్ ఏదైనా అఫెన్స్ జరిగినా యాక్సిడెంట్ జరిగినా త్వరితగతిన స్పందించడానికి కమ్యూనికేషన్ సెంటర్లో ఏ విధంగా ఇన్ఫార్మ్ చేస్తారో కూడా వాళ్ళకు ప్రాక్టికల్. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం సమీపంలో బుర్రిపాలెం రోడ్లో మందుబాబులు హల్చల్ చేశారు. పెట్రోల్ బంక్లోనికి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన కానిస్టేబుల్ పై కూడా దాడి చేసినట్లు బంక్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. అది వెనక నుంచి కొట్టాడు. సినిమా హాలు కట్టేసినాక నేను గురిపాలెం వెళ్తున్నాను. గురిపాలెం వెళ్తుంటే నాకు తెలిసిన మనిషి చిన్న అని అది ఉంటే నేను ఆగాను. బొంకు కూడా మా బాబాయ్ వాళ్ళదే. నేను ఆగేసరికి వాళ్ళు ఎవరో నాకు తెలియదు అసలు ఏం జరిగిందో కూడా. వాళ్ళు వచ్చి అతన్ని కొట్టబోతుంటే నేను రూమ్లోకి తీసుకుని వెళ్ళి
ఆపాను, బొంకు మీద పడి అద్దాలు అవన్నీ పగలగొట్టారు. ఇంతకు ముందు కూడా ఒకసారి నేను దిశ దానికి కంప్లైంట్ ఇచ్చి చెప్పాను. అప్పుడు కూడా మన సిఐ గారు వాళ్ళంతా వచ్చి చూశారు. అప్పుడు కూడా ఒక అతన్ని తీసుకొని వెళ్ళారు. ఇది ఇప్పుడు కాదండి, చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. బ్యాచ్ ఇలా తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడ కూడా దాడి చేశారు. పోలీసు అతను కొట్టారండి, కానిస్టేబుల్ని కొట్టి. నేను ఆపుదాం అనుకునేసరికి వాళ్ళు 10-15 మంది ఉండేసరికి నా వల్ల కాలేదండి. కానిస్టేబుల్ని కొట్టారా? కొట్టారండి. ఎవరిని? అతని పేరు నాకు తెలియదండి అసలు వాళ్ళు ఎవరు. అదే ఎవరిని కొట్టారు? కానిస్టేబులేనండి అతను. కానిస్టేబుల్ పేరు కూడా నాకు తెలియదు. నేను దారిని వెళ్తా ఉంటే అదే ఈ కానిస్టేబుల్ ఇది గొడవ జరిగిందని ఇక్కడికి వచ్చాడు. వస్తే ఈ లోపు ఈ ఫోటో వీడియో ఏదో తీసుకుంటుంటే అది తీసుకునేటప్పుడు కొట్టారు వెనక. కడప జిల్లా సిద్ధవటం మండలం పెద్దపల్లి పిఎస్లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీస్ అధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ రెడ్డి, డాక్టర్ కవిత హాజరయ్యారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అన్ని డిపార్ట్మెంట్స్లో కల్లా 2 డిపార్ట్మెంట్స్ వితౌట్ ఎనీ హాలిడేస్ వర్క్ చేస్తాయి. ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్, సెకండ్ మెడికల్ డిపార్ట్మెంట్. సో మన ఇద్దరు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. ఈ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ us సార్. సో విల్ సర్వ్ యూ ఆల్వేస్, ఈవెన్ వీ వెల్కమ్ యూ టు అవర్ హాస్పిటల్. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మా హాస్పిటల్కి రావచ్చు. మీ పిల్లలకి ఏ ఇబ్బందులు ఉన్నా వీల్ సర్వ్ యూ విత్ వెరీ బెటర్ కాస్ట్. లేకపోతే అతి తక్కువ కాస్ట్లో మేము చేయడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యూ సార్. మీకు అభినందనలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ ఈ సర్వీస్ అనేది ఇది దేనికి కొలత పెట్టలేము మీరు ఇచ్చే సర్వీసెస్కి. ఎందుకంటే బియాండ్ అవర్ పర్సనల్ జోన్ మనము వెళ్ళి చేయవలసిన డిపార్ట్మెంట్స్ ఇవి, మీది కానీ మాది కానీ. ఆల్రెడీ బెటాలియన్ నుంచి రెగ్యులర్గా పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా కూడా వాళ్ళంటే నాకు ఇంకా ఎక్కువ కన్సర్న్ అనేది ఎక్కువ అయింది ఇక్కడ చూసిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా. సో నా శక్తి మేరకు నేను మీకు సర్వీసెస్ ఇవ్వగలుగుతాను, ఎటువంటి ఆస్పెక్ట్లో అయినా కూడా. ఈ సందర్భంగా ఇది మీకు నేను చెప్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమానికి చేసినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరికీ ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మీరు ఇచ్చిన కామెంట్స్ చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే కోవిడ్ సమయంలో కానీ మీరు ఇచ్చినటువంటి సేవలు, కోవిడ్ సమయంలో ముఖ్యంగా ఈ యొక్క సొసైటీలో అసలు మేము మీ ముందు చాలా తక్కువ చేసిన సర్వీస్ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు హాస్పిటల్స్లో డాక్టర్స్ ఎట్లా ఉన్నారంటే వాళ్ళు చేయాలా లేదా అనే పరిస్థితి కూడా మానేసి వాళ్ళ ప్రాణాలు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అసలు పోలీసులు మాత్రం ప్రాణాలు పోగొట్టుకుంటారు ఎక్కువ డ్యూటీలో, కానీ డ్యూటీలో డాక్టర్స్ ప్రాణాలు పోగొట్టుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాము. కాబట్టి ఆ యొక్క మేమే కాదు అమరవీరులము. ఈరోజు మనం అందరం కూడా ఈ డాక్టర్లు ఎవరైతే ప్రాణాలు విడిచిపెట్టి చనిపోయారో వాళ్ళందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాము. అలాగే ఈరోజు వచ్చినటువంటి ఈ 4 డాక్టర్స్కి మరి మెమెంటోస్ ఇవ్వాల్సిన కమాండ్ కానీ ప్రారంభిస్తున్నాం. ఇమీడియట్గా స్పందించి ఒక 4 మనకి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్స్ని విజయనగరం జిల్లా కొత్తవలస కేపీఎం స్కూల్ సమీపంలో పొట్టకూటి కోసం రజకులు ఏర్పాటు చేసుకున్న రజకుల బండిని మున్సిపల్ కమిషనర్ ధ్వంసం చేశారు. అలా ఎలా ధ్వంసం చేస్తారని అడిగితే కమిషనర్ వారి పట్ల దుర్భాషలాడారు. ప్రైవేట్ స్థలంలో ఇస్త్రీ బండి పెట్టి జీవిస్తున్నారని, ఆ స్థలం యజమాని అనుమతి ఇచ్చినా మున్సిపల్ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని రజకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు దీనిపై స్పందించాలని, తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాబు నువ్వు వెళ్తావా ఫోటోకి? నువ్వు వెళ్తావా నర్సింగ్ దగ్గరికి? వెళ్ళి చాలా ఫోటో తీసుకుంటారు. వెళ్ళు
అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఓ యువకుడు చదివింది 10వ తరగతి మాత్రమే. ఎలాగైనా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించాలని భావించాడు. అయితే కష్టపడాల్సిన వయసులో చట్ట వ్యతిరేక పనులను ఎంచుకొని కటకడాల పాలయ్యాడు. మడుగుపల్లికి చెందిన నరేష్ కుమార్ రెడ్డి అనే యువకుడు సులభంగా డబ్బు సంపాదించాలని నాటు బాంబులు తయారని ఎంచుకున్నాడు. గ్రామ సమీపంలోని అరటి తోటలో ఎవరికీ తెలియకుండా 2 నాటు బాంబులను తయారు చేశాడు. వీటిని జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామాల్లో అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించాడు. వాటిని సంచిలో వేసుకొని నార్పల వైపు నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ యువకుడు ఇప్పటికే ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతపురం జిల్లా ఎస్పీ గారు, తాడిపత్రి డిఎస్పీ గారు, తాడిపత్రి రూరల్ సర్కిల్ సిఏ గారి ఆదేశాల మేరకు ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు మేము పుట్లూరు మండలంలోని మడుగుపల్లి గ్రామంలో 2 నాటు బాంబులు తరలిస్తున్న సమాచారం మేరకు నరేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి అతన్ని చెక్ చేయగా 2 నాటు బాంబులు దొరికినాయి. 2 నాటు బాంబులు తన సెల్లోని యూట్యూబ్లో చూసి అవి ఎలా తయారు చేయడం అని గమనించి అంత చూసుకొని 2 నాటు బాంబులు తయారు చేసినాడు. తయారు చేసి ఈ అనంతపురంలోని ఫ్యాక్షన్ గ్రామాలలో ఎక్కడైనా అమ్ముదామని తీసుకొని పోతున్నాడని మాకు రావడంతో మేము సిబ్బందితో కలిసిపోయి రైడ్ చేయడం జరిగింది. అతని నుండి 2 నాటు బాంబులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నరేష్ కుమార్ రెడ్డి పైన అంతకుముందు ఒకటి రెడ్ శాండల్ కేసు కూడా నమోదైంది. కడప జిల్లా సిద్ధవటం మండలం బాకరాపేట పశు వైద్యశాల డాక్టర్ను కడపకు బదిలీ చేయడంతో స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పశువులకు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు. రైతుల సమస్యలపై పశు వైద్యశాల జాయింట్ డైరెక్టర్ సత్యప్రకాష్ కు విన్నవించినా ఫలితం లేదు. పై అధికారుల ఆదేశాల ప్రకారం తాము చర్యలు తీసుకుంటున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్బారాయుడు తెలిపారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మాది సిద్ధవటం మండలం బాగరపేట పంచాయతీ. మా పంచాయతీలో హాస్పిటల్ ఉన్నది, పశు వైద్యశాల. కానీ డాక్టర్ లేడు. డాక్టర్ ఉంటే మంచి సదుపాయాలు, మంచి వైద్యం అందించాలని మేము కోరుకుంటున్నాము. ప్రజెంట్ మాత్రము మీ ఏడీ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ మా హాస్పిటల్కు పర్మనెంట్ డాక్టర్ కావాల్సిందిగా కోరుతున్నాము. గతంలో ఉన్న డాక్టర్ ఎక్కడికి వెళ్ళాడు? అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఎక్కడ జేడీ ఆఫీస్ పోయినాడంట. అంటే డిప్యూషన్ మీద పోయాడా? ఎక్కడ వెళ్ళాడో మాకు తెలియదు. కానీ వాళ్ళ ఆఫీసుల కొరకు వాళ్ళు చేసుకుంటారు. ప్రజలకు మాత్రము మేలు మాత్రం చేకూరలేదు. ఇప్పుడు బర్రెలు తొలుకో ఎన్నికి వస్తారా? ఎవరు లేరని తొలకొస్తాయి. 9 అయింది, ఇంతవరకు ఎవరు రాలే హాస్పిటల్కు. చేయాలా అంటే చిన్న స్థాయి సిబ్బంది ఉన్నారు. వాళ్ళు డాక్టర్ గారు అంటే వైద్యం అంతది. వాళ్ళు ఏమేంత తెలుసు వాళ్ళకు. అంతేనండి. వాళ్ళకి అంత చదువు లేదు, అంత జ్ఞానం తెలియదు. ఏదో చేస్తారు పోతుంది. ఇప్పుడు గతంలో మార్చిపల్లి డాక్టర్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. వచ్చేది వారానికి 1 రోజు 2 రోజులు వచ్చేది. ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయి మాకు తెలియదు. ఆ టయానికి ఇక్కడ ట్రీట్మెంట్ ఆమె లేనప్పుడు వచ్చే ఇబ్బంది కదా సార్ మాకు. అందుకు మేము మీ మీడియా ద్వారా మేము కోరుతున్నాము. అంటే పర్మనెంట్ డాక్టర్ కావాలా? మాకు పర్మనెంట్ డాక్టర్ కావాలని మేము మీ ద్వారా. ఇప్పుడు ఈ బర్రెలు కూడా అన్ని తోలుకోపోయావు హాస్పిటల్ కంచి వచ్చాను. సూది అయిపోయాలి, ఎదకొచ్చింది. వీళ్ళకి ఎవరు లేరు. వీళ్ళకి ఏం తెలుస్తుంది? మీ దేవురండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ నేత ఆర్ కృష్ణపై దుష్ప్రచారాలు సహించేది లేదని నిరుద్యోగ జేఏసీ హెచ్చరిక. ఆప్కో స్కామ్ పై విచారణకు ఆదేశించండి, సీఎం జగన్ కు మాజీ మంత్రి విజ్ఞప్తి. టీడీపీపై విశాఖ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పడంతో సద్దుమణిగిన రాజకీయ దుమారం. గూడూరులో వామపక్షాల నిరసన, పెరుగుతున్న ధరలపై ఆగ్రహం. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.
సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.